ఆకాశమాన పొంచి ఉండి రవిని మిగు అసుర సంచ ఒక్కనాడు నెగ్గలేదురా. గుటక పడని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా. నిశా విలాసమెంతసేపురా, నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నిరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒకనొక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో, ఎవరా సైన్యం, జన సైన్యంతో కలిసి మహాభుద్రతమైనటువంటి రీతిలో ఒక అత్యద్భుతమైనటువంటి సునామీలా ఇది పాజిటివ్ సునామీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు, ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనంత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు. సెల్యూట్ టు ఆల్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన, జనసేన నేతగా, జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిని బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అనుసరించినటువంటి యువమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి వన్నెలెత్తి రామమందిర నిర్మాణాలే కాదు సోదరులారా, ఇంటింటా ఒక రాముణ్ణి నెలకొల్పినట్టుగా అపూర్వమైన అనేకమైన పెరగని నీటిలో అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా 3వ మారు ప్రధానమంత్రి కావటం కాదు, ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయూతను అందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి. భారతీయులంటే సమున్నత స్థాయిలో నిలవాలి. భారతీయులంటే విషమంతా ఈ దిక్కే చూడాలి. నాటి రోజుల్లో మహర్షులు, ఋషులు మనకు చూపినటువంటి ఆధ్యాత్మిక పవన వీచికల సాక్షిగా విశ్వగురు